అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు కదా బొలిశెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి, చనిపోయిన వ్యక్తి చంపబడ్డ వ్యక్తి ఇద్దరు కూడా తెలుగుదేశం వ్యక్తులే బాధితులు నిందితులని. అయితే అక్కడికి వెళ్ళినటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు అక్కడ ఆ హత్య జరిగిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని సామాజిక వర్గం మొత్తం కూడా అతనికి అండగా నిలబడింది. అక్కడ కేసు కూడా చాలా ఎఫ్ఐఆర్ కూడా వీక్గా చేశారు. అదేవిధంగా బాధితుల పక్షాన ఎవరు నిలబడలేదు. 10-15 రోజులు అందరం గొంతెత్తి మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు కదిలి ముందుకు వచ్చారనేది వారి ఆవేదన. అదే వారి వర్గానికైతే ఈ విధంగా ఉంటుందా అని మీ వర్గం ప్రశ్నిస్తుంది. ఒక కందుకూరు దగ్గర ఉన్నటువంటి ఆ విలేజ్ చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. చాలా తెలియడానికి కూడా బాగా లేట్ అయింది మీ టీవీ ఛానల్ వల్ల. అదే విధంగా దాసరి రాము గారు, ఆమంజ స్వాములు గారు వచ్చేదాకా దాన్ని బయట జనం పట్టించుకోనమాట వాస్తవం. ఎందుకంటే ఆమంజ స్వాములు గారు పక్క జిల్లా ప్రకాశం జిల్లా నుంచి ఆయనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాదైతే పూర్తిగా వాళ్ళకి మాతో పెద్ద సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు కూడా మానవత్వం అనే సంబంధంతో మనం మాట్లాడుకుంటే యాక్చువల్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే కదిలించింది అందరినీ. ఏంటి కారుతో తొక్కించడం సినిమాలో చూసాను తప్ప ఎక్కడ కూడా ఒకళ్ళు చచ్చాడా లేదా బతికేడా లేదా అనేది కూడా కారుతో స్ట్రెస్ చేసిన సందర్భాన్ని ఎక్కడ చూడలేదు నేను నా ఇంతకాలం ఈ వయసులో. ఏదో సినిమాలో చూస్తాం విలన్ ఎక్కిచ్చేయడం అన్ని, దాన్ని నా హృదయాన్ని కదిలించింది. యాక్చువల్ గా పార్టీల కంటే కూడా ఇక్కడ మానవత్వం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం విప్పుగా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ ని మన బాధ్యతగా తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా ఏ కులం అయినా. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన ఆమంజ స్వామి గారు జనసేన పార్టీలో ఆయన సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు. ఆయన వెళ్ళారు, మరి అరుణ్ గారు కూడా వెళ్ళారు. యాక్చువల్ గా పార్టీ నుంచి వెళ్ళలేదనేది అవాస్తవం. పార్టీ నుంచి కులం నుంచి అని మీరు అనుకోవచ్చు, మా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఉందా నేను అంటాను. ఏంటంటే దానికి మాట్లాడుకుంటా 100 రకాలు మాట్లాడవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చి అనుమతించవచ్చు. మేము వచ్చేదాకా ఈ జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చేదాకా ఉన్న పార్టీ నాయకులు ఉన్న పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎవరైనా అడుగుతాం. మీరు అడుగుతున్నారు కదా, అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆమంజ స్వాములు గారు లాంటి వాళ్ళు, దాసరి రాము గారు లాంటి వాళ్ళు గొంతెత్తి వాళ్ళు ఇట్లా జరుగుతుంది పట్టించుకోండి అని అన్న తర్వాతే కదలికి వచ్చింది కదా బొలిశెట్టి గారు. అదే అన్నానండి నేను. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతాను. మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీ సింపథైజర్ చెప్పండి ఒకసారి. మీ పార్టీ సింపథైజ్ చేసే వాళ్ళు, మీ పార్టీ సింపథైజ్ చేసే మరి మా పార్టీ సింపథైజర్స్ వెళ్ళి యాక్షన్ తీసుకున్నారంటే మా పార్టీ లైవ్ లో ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ జరిగింది 2 కులాలకు ఆపాదిస్తాం అనేది న్యాయం కాదని చెప్తున్నాను నేను. అది వాళ్ళిద్దరూ కలిసి తిరిగారా లేదా, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా కాదా, వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేశారా లేదా, లేకపోతే ఎంతో కొంత ఆయన పని చేశాడా లేదా. ఆడు దుర్మార్గమైన ఆలోచనతో ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని రమ్మని అంటుందనే కదా గొడవ జరిగింది. అంతవరకు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు కదా. ఈ రాష్ట్రంలో గిరిజనుల గురించి కానీ పేద బలైన బడుగు వర్గాల గురించి కానీ దేని గురించి అయినా సమస్య పరిష్కారం చేసే దిశలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పనిచేస్తా ఉన్నారు. ఆయన మీద వీళ్ళు మాట్లాడుతుంటే ఒక బలమైన వ్యక్తిని ఏదో రకంగా వీక్ చేయాలని ఆలోచనతో పనిచేసే నాయకులంతా నేను చెప్తున్నా. మీరందరూ వైసీపీ పార్టీలో ఉన్నారు, మీకు అసలు కులం గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు అంత కులమే కనుక మీ ప్రాధాన్యత అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు కులం చూడలేదు కదా అక్కడ. ఈ రోజు ఆ రోజు రెడ్డి గారితోనే ఉన్నారు కదా. మీరు ఇవాళ కులం గురించి మాట్లాడతారండి, మీరు వచ్చి పవన్ కళ్యాణ్ అంటారండి. మీరు పవన్ కళ్యాణ్ గారితో ఉండి ఇవాళ ఆమంజ స్వాములు గారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఆయన అనుమానండి. దాసరి రాము గారు ఉన్నారు, ఆయన అనుమానండి. నేను అనుమానండి. అది అర్చించారు. అది మానేసి మీరు వేరే పార్టీ నుంచి వచ్చి కులాలను రెచ్చగొట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని బలహీనపరిచి చేసి నాయకుని పని చేయకుండా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. మీరు వచ్చి ఆర్థిక సాయం చేయండి, మీకు సింపతి ఉంది, మీరు వచ్చేయండి, రండి, తల 5 లక్షలు ఇద్దాం, 5 కోట్లు వస్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, రండి, ఎవరు వస్తారు రండి, నేను మళ్ళీ వస్తారు కావాలంటే. రారు. మీరు వస్తారు, 2 కులాలు రెచ్చగొడతారు, వీళ్ళ కమ్మంటారు, వీళ్ళ కాపు అంటారు. ఇవన్నీ ఎందుకు సార్ ఇవన్నీ? మీరు అక్కడ మాకు సంబంధం ఏంటి? ఇవాళ మాకు సంబంధమా? మాకు జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి అతను నిన్న కూడా హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, లోకేష్ బాబు గారితో ఫోన్ మాట్లాడి చెప్పని అడుగుతున్నాడు ఆ కుర్రాడు. చెప్పండి వీళ్ళందరినీ. ఎవరు సార్ ఈ లక్ష్మీనాయుడు సోదరుడు హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు? ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి 2 కాళ్ళు పనిచేయని వ్యక్తి నిన్న నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నిన్న హోమ్ మినిస్టర్ గారితో ఆయన ఏమన్నాడు తెలుసండి, మాకు లోకేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడించండి అమ్మ అన్నాడు. దట్ మీన్స్ ఏం చెప్తారు వీళ్ళంతా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు ఏ కాపోడికి ఏం జరిగినా, ఏ కాపోడికి చెడ్డ జరిగినా పవన్ కళ్యాణ్ బాధ్యుడు అంటే ఎలాగా?